నారాయణాయ నమః అనుకుంటూ లేదా వెంకటేశ్వరాయ నమః దక్షిణే చక్రహస్తంతో ఏకం వైకుంఠ హస్తకం చెప్పండి. ఏకహస్త కటించేవ వామే శంకంచ నిక్షిపేత్. దక్షిణే చక్రహస్తంతో ఏకం వైకుంఠ హస్తకం. గోవిందా భక్తవాసులు ఎవరిని కూడా వారికి విజ్ఞప్తి సాధారణ తులసి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మనం 12 గంటల బాతులు కావాల్సిందిగా కోరుతున్నాం. విక్రమాయ నమః వామనాయ నమః క్షేత్రాయ మహాకాయ అది ఆ పైన జై గోవింద జై జై గోవింద. మన రోలగొండ గ్రామంలో కొండపై వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో లక్ష తులసి పూజ సామూహిక లక్ష తులసి నామార్చన భక్తులచే చాలా విశేషంగా జరుగుతున్నది. ఇప్పటికీ ఒక 3 బ్యాచ్ల వరకు కూడా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది దాతల యొక్క సహాయ సహకారాలతో మరి సామాన్య భక్తులకి ఎవరికి కూడా పూజా రుసుము లేకుండా చక్కగా ఈ పూజా కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. ఈవేళ ఏకాదశి, వైశాఖ శుద్ధ ఏకాదశి, అన్నవర సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం కూడా ఈరోజు జరుగుతుంది. అందువల్ల ఈ ఏకాదశి పర్వదినాన స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి తులసిని 1,00,000 నామాలతో స్వామికి సమర్పించడానికి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఆలయ ధర్మకర్తలు, ముత్యాల వారు, అలాగే మిగిలినటువంటి భక్తులందరూ కూడా వారి అవకాశాన్ని బట్టి సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకల్లా స్వామివారి యొక్క పురాతన మూలమూర్తికి పంచామృత అభిషేకం, అలాగే స్వామివారికి ఆ నీరాజన మంత్రపుష్పాలు అయిన తర్వాత స్వామివారికి ఈ పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి బ్యాచ్కి కూడా 1000 నామాలు అంటే సహస్రనామార్చన చేస్తాం. 20 మంది సుమారుగా ఒక బ్యాచ్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగా 1,00,000 నామాలతో స్వామికి అర్చన చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు విశిష్టత. ఈ యొక్క ఆలయాన్ని మేము 4 తరాలుగా స్వామివారికి కైంకర్యం చేసుకుంటున్నాం. మా నాన్నగారు, తాతగారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయాన్ని అర్చకత్వం నిర్వహణ చేస్తున్నటువంటి మేము రేజేటి శ్రీనివాసాచార్యులు ఆలయ అర్చకులు. జై గో